పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. భారత్ పాకిస్తాన్ మధ్య సింధు నదీ జలాల వివాదం మరోసారి తీవ్ర రూపం దాల్చింది. తమ దేశ నీటి భద్రతకు ముప్పు వాటిల్లితే భారత్తో యుద్ధానికి కూడా వెనకాడబోమని ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ హెచ్చరించారు. సింధు నదీ పరివాహక ప్రాంతం నీటిపై తమకున్న హక్కులకు భంగం కలిగితే సైనిక చర్యకు దిగడానికి కూడా సిద్ధంగా ఉన్నామని ఆసిఫ్ స్పష్టం చేశారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న జలాల ఒప్పందంపై నెలకొన్న సందిగ్ధత ఇరు దేశాల మధ్య నూతన ఉద్రిక్తతలకు కారణమవుతోంది. దీనికి కారణమేంటి? సింధు జలాల ఒప్పందాన్ని భారతదేశం రద్దు చేసింది. పాకిస్తాన్తో 1960లో కుదిరినటువంటి చారిత్రాత్మక సింధు నదీ జలాల ఒప్పందాన్ని గత ఏడాది ఏప్రిల్లో జరిగినటువంటి పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ తాత్కాలికంగా నిలిపివేసింది. ఆ రోజు జరిగినటువంటి దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. సరిహద్దుల్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపనంత వరకు ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం ఖరాఖండిగా చెప్పింది. అప్పటి నుంచి ఈ ఒప్పందం నిలిచిపోయింది. అయితే ఈ విషయానికి సంబంధించి పాకిస్తాన్ ఇది జాతీయ భద్రతా అంశంగా పేర్కొన్నారు ఆసిఫ్. ఓ అంతర్జాతీయ వార్తా సంస్థకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఖవాజా ఆసిఫ్ మాట్లాడారు. 2028 జూన్ నాటికి పాకిస్తాన్కు వెళ్లే సింధు నదీ జలాలను పూర్తిగా నిలిపివేయవచ్చు అంటూ కేంద్ర జల్ శక్తి మంత్రి సిఆర్ పాటిల్ చేసినటువంటి వ్యాఖ్యలపై ఆసిఫ్ స్పందించారు. సింధు నదీ జలాల వ్యవహారాన్ని తమ దేశ మనుగడకు సంబంధించినటువంటి జాతీయ భద్రతా అంశంగా అభివర్ణించారు. జలాల ప్రవాహాన్ని నియంత్రించడానికి భారత్ వేగంగా అడుగులు వేస్తోందని ఆరోపించారు. ఇప్పుడు ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్లో తీవ్రమైనటువంటి నీటి కొరత ఏర్పడింది. ప్రపంచ బ్యాంక్ మధ్యవర్తిత్వంతో కుదిరినటువంటి ఈ అంతర్జాతీయ ఒప్పందం ప్రకారం సింధు నదీ వ్యవస్థలో ఉన్నటువంటి దాదాపు 80% నీటి వాటాను పాకిస్తాన్కు కేటాయించారు. వ్యవసాయం, సాగునీటితో పాటు పాకిస్తాన్ ఆర్థిక జీవనాడి అంతా ఈ నదీ పరివాహకంపైనే ఆధారపడి ఉంది. ఒకవైపు దేశంలో విపరీతమైనటువంటి నీటి కొరత, పారిశ్రామిక సంక్షోభం వెంటాడుతున్న సమయంలో ఈ కీలక జలాల ప్రవాహం గనక ఆగిపోతే తమ దేశ మనుగడే ప్రశ్నార్థకమవుతుందని పాకిస్తాన్ ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ మాట్లాడుతోంది. ఈ జలాల వివాదాన్ని అంతర్జాతీయ వేదికలపైకి తీసుకెళ్లి భారత్పై ఒత్తిడి పెంచేందుకు పాకిస్తాన్ ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. భారత్ ఏకపక్షంగా అంతర్జాతీయ ఒప్పందాలను ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ ఈ మధ్య పాకిస్తాన్ డిప్యూటీ ప్రధానమంత్రి ఇషాక్ దార్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర జోక్యాన్ని కోరారు. చినాబ్ నది నుంచి నీటి ప్రవాహాన్ని మళ్లించే లక్ష్యంతో భారత్ కొత్తగా చేపట్టినటువంటి నదుల అనుసంధానం ప్రాజెక్టు తమ దేశ సార్వభౌమత్వానికి నీటి హక్కులను కాలరాయడమేనని ఆయన ఆరోపిస్తున్నారు. తీవ్ర వాతావరణ మార్పులు, మంచినీటి సంక్షోభాల నడుమ నలిగిపోతున్నటువంటి పాకిస్తాన్కు ఈ జలాల వివాదం సరికొత్త సవాల్గా పరిణమించింది. సీమాంతర ఉగ్రవాదంపై చర్యలు తీసుకోకుండా జలాల రక్షణ పేరుతో భారత్ను